హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఎల్సీయూని ఇప్పట్లో టచ్ చేయనంటున్న లోకేష్ కనకరాజ్, ఒక్క వీడియో బైట్ తో సినిమాకి హైప్ తీసుకొచ్చిన రష్మిక, సోలోగా దండయాత్ర చేయబోతున్న ఓజస్ గంభీర, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. హరిహర వీరమల్లు 4 వీక్స్ అగ్రిమెంట్ కంప్లీట్ అవడంతో అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజు నుంచి స్ట్రీమ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. థియేటర్లో ఫస్ట్ డే ఉన్న క్లైమాక్స్ వేరు, తర్వాత అప్డేట్ చేసిన క్లైమాక్స్ వేరు, అండ్ ఇప్పుడు స్ట్రీమింగ్ లో ఉన్న వర్షన్ కూడా వేరు. మహావతార్ నరసింహ ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఈ సిరీస్ లో మరో 6 సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ 6టికి కూడా డేట్ అనేది ఎప్పుడో ఫిక్స్ అవగా అందులో భాగంగా 2027 లో మహావతార్ పరశురామ్ అనే సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ ఇప్పుడు 2026 కి అది ప్రీపోన్ కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఎక్కువ గ్యాప్ ఇవ్వడం కూడా ఈ సినిమాలకి అంత మంచిది కాదు. మాస్ జాతర పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక 2 డేట్స్ అయితే ఈ సినిమాకి వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 5th ఆర్ సెప్టెంబర్ 12th. ఇందులో గట్టిగా వినిపిస్తున్న పేరు సెప్టెంబర్ 12th. అయితే సెప్టెంబర్ 5th రిలీజ్ కాబోతున్న మిరాయి సినిమా కూడా సెప్టెంబర్ 12th కి పోస్ట్ పోన్ అవుతున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇదే గనక జరిగితే 2 సినిమాల మధ్య కాంపిటీషన్ గట్టిగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. చిరు అనిల్ సినిమా నుంచి ఆగస్ట్ 22న చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అప్డేట్ అయితే రాబోతుంది. చిరు లుక్ ఈ మూవీలో ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. అయితే ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా కంటే కూడా ఈ సినిమాలో లుక్ అయితే చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్. బర్త్డే విషెస్ తో టైటిల్ గ్లిమ్స్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా అదే రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఇక చిరు బర్త్డే సందర్భంగా స్టాలిన్ రీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్డేకి 2 మూవీస్ రీ రిలీజ్ కాబోతున్నాయి. అవే తమ్ముడు అండ్ జల్సా ఫిల్మ్స్. 2 కూడా ఆల్రెడీ రీ రిలీజ్ అయిన సినిమాలు కావడంతో ఈసారి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఈటీవీ విన్ నుంచి వస్తున్న ప్రతి కంటెంట్ కూడా మినిమం గ్యారంటీ అనే రేంజ్ లో ఉండడంతో ఈటీవీ విన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పై కూడా ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా పెరుగుతున్నాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ అనే మూవీ ఈటీవీ విన్ నుంచి రాబోతుండగా సెప్టెంబర్ 12న రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. అయితే ఇప్పటికే వచ్చిన టీజర్ ఎంటర్టైనింగ్ గా ఉందని చెప్పొచ్చు. చూసుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక రీసెంట్ గా ఈటీవీ విన్ నుంచే కానిస్టేబుల్ కనక అనే సిరీస్ రాగా టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. సిరీస్ అయితే డీసెంట్ గానే ఉంది, ట్రై చేయండి. ఇదొక థ్రిల్లర్ సిరీస్. కూలీ మూవీకి కలెక్షన్స్ వస్తున్నా కూడా కంటెంట్ వైజ్ లోకేష్ కనకరాజ్ కి చాలా బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఖైదీ 2తో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి మరో ప్రాజెక్ట్ టేకప్ చేశాడు ఈ డైరెక్టర్. కమల్ హాసన్ రజనీకాంత్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామా తీయబోతున్నట్టు టాక్. అందరూ ఎల్సీయూ అని ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకుని కూలీ సినిమాని ఈ రేంజ్ కి తెచ్చడంతో ఎల్సీయూపై లోకేష్ కోపంగా ఉన్నట్టు టాక్. చూడాలి ఏ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తాడో. లోకేష్ కనకరాజు నుంచి నెక్స్ట్ ఏ సినిమా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. పేదియా శ్రీ 2 ముంజా సిరీస్ లో ఇప్పుడు రాబోతున్న మరో సినిమా తమ. నిన్నటి వరకు ఈ సినిమా ఒకటుందని కూడా చాలా మందికి తెలియదు. బట్ నిన్నొచ్చిన ఒకే ఒక టీజర్ తో, అందులోనూ రష్మిక ఉన్న షార్ట్స్ తో సినిమాకి బీభత్సమైన హైప్ అయితే క్రియేట్ అయింది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో రష్మిక మ్యానియానే నడుస్తుంది. ప్రెజెంట్ రష్మిక స్టార్ పవర్ 6 ఇంచులో ఉంది. మరి ఈ ఇయర్ ఇప్పటికే చావా అండ్ కుబేర వంటి సూపర్ హిట్స్ తో లక్కీ చామ్ గా వెలుగుతూ ఉండగా దివాళీకి తమా అనే మూవీతో రెడీ అయింది ఈ హీరోయిన్. చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో. ఓజీ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఈ వీకెండ్ ప్రోమోనైతే రిలీజ్ చేయబోతున్నారు. ఓజీ సోలోగా రిలీజ్ అవడం అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే. దరిదాపుల్లో ఏ సినిమా కూడా లేదు. సెప్టెంబర్ 25న కొడితే అక్టోబర్ మిడ్ వరకు కూడా ఎలాంటి పోటీ లేకుండానే రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఒక కాంతార చాప్టర్ 1 ఒకటే ఉంది. ఆ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప ఈ సినిమా లాంగ్ రన్ కి ఎలాంటి అడ్డు లేనట్టే. సో ప్లే గ్రౌండ్ అయితే ఖాళీగా ఉందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కొట్టడానికి సరైన ఛాన్స్ అయితే దొరికింది. ఇప్పుడంతా కూడా కంటెంట్ పైనే బేసే ఉంది. సినిమాపై ఉన్న హైప్ కి యావరేజ్ కంటెంట్ ఉన్నా కూడా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ చూస్తాం. చూడాలి మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ప్రెజెంట్ ఉన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఓజీ మూవీకి టాక్ వస్తే డే 1 to ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.